సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యాలయం ఎదుట అధికార పార్టీ చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను వేధిస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకోకపోవడం మోదీ, అమిత్ షాలకు చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. కీలక పాత్ర వహించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికను అడ్డుపెట్టుకొని ప్రశ్నించే గొంతుకులైనటువంటి ఈ భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకుని వెళ్ళినటువంటి గాంధీ కుటుంబానికి చెందినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పని అక్రమంగా ఈడీ ద్వారా కేసు పెట్టిన రోజు నుండే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్న సందర్భంలో మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఇది అక్రమంగా పెడుతున్న కేసు. భారతీయ జనతా పార్టీ అసలు స్వాతంత్ర ఉద్యమంలో లేనిటువంటి పార్టీ, ప్రజల అభిమానం పొందుతున్నటువంటి మా నాయకుడిని, మా నాయకురాల్ని కావాలని కక్ష సాయంతో అరెస్ట్ చేయాలని చెప్పిన కుట్ర పన్ని నేను పెడుతున్న కేసు తప్ప మరొకటి కాదని నేడు నిజమైంది ఉంటున్నాం. ఛార్జ్షీట్ ద్వారా కోర్టులో వీళ్ళను దోషులుగా తేల్చే ప్రయత్నం చేస్తే ఓ ప్రైవేట్ వ్యక్తి ఇచ్చినటువంటి ఆధారంగా మీరు ఎలా పెడతారు కేసు అని చెప్పని ఛార్జ్షీట్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించిందంటే మీరు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎలాంటి పొరపాటు చేయాలని చెప్పని ఈరోజు దేశం యావత్తు తెలిసిన సందర్భంలో మీ ఛార్జ్షీట్ను తిప్పికొట్టిన వేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిగ్గుపడాలి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పన్నిన కుట్ర విఫలమైన వేళ